స్వాగతం ఇండియా. నేను ప్రతీక్ గాంధీని. ఐడియా బాజ్లో మీ వాయిస్ని అలాగే ఈ షోకి సూత్రధారిని. వెల్కమ్ టు ఐడియా బాజ్. ఇప్పుడు నేను మీకు చెప్పబోయే కథలన్నీ కూడా ధైర్య సాహసాలవి, విజయానికి సంబంధించినవి. నవభారతానికి ఇదొక నూతన శకం. ఇక్కడికి దేశం నలుమూలల నుంచి ఐడియా బాజులు వాళ్ళ ఐడియాస్తో వస్తున్నారు. పైగా వాళ్ళ భాషలోనే చెప్తున్నారు. ఇదే ఆ లక్షల కలలకి వేదిక. ఇక్కడ ఇన్నోవేషన్స్తో జీవితమే మారిపోతుంది. స్టార్టప్ ప్రపంచంలో విప్లవం మొదలవుతుంది. అప్పుడు ఐడియా విజయం సాధిస్తుంది. ఐడియా బాజ్. ఐడియా మీది, డబ్బు మాది. సరే, ఇప్పుడు మనం మన ఇన్వెస్టింగ్ టైటిల్స్ ని ఆహ్వానిద్దాం. ఇప్పుడు ముందుగా వస్తున్నది ఎవరంటే రుకమ్ క్యాపిటల్ ఫౌండర్ అండ్ ఫస్ట్ ఇన్వెస్టర్ అర్చనా జాగీర్దార్. తరతరాల ప్రాచీన ఆయుర్వేద విజ్ఞానాన్ని మోడర్న్ బిజినెస్ తో జోడించి లక్షల ఇళ్లకి చేరవేయబోతున్న యంగ్ ఆంటర్ప్రినర్స్ ఫేవరెట్ అర్జున్ వైద్య. స్వాగతం పలుకుదాం అవార్డ్ విన్నింగ్ జర్నలిస్ట్ ఇంకా ఆంటర్ప్రినర్, షీ ద పీపుల్ ఇంకా గాయత్రి ఫౌండర్ శైలి చోప్డాని. గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతం పలుకుదాం ఇండోర్ నుంచి అమెరికాకి బిజినెస్ ని విస్తరించిన సీరియల్ ఇన్వెస్టర్, వీసీ ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ సంజయ్ శారదా. ఇప్పుడు రాబోతున్నారు స్లీప్ కంపెనీ ఫౌండర్ ప్రియాంక సలాట్. ఇప్పుడు మన ఎక్స్పర్ట్ మెంటార్ ని ఆహ్వానించే సమయం వచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతం పలకండి ఐఐటి మెడ్రాస్ నుంచి ప్రొఫెసర్ రిచా అగర్వాల్. ప్రొఫెసర్ రిచా గారు ఐఐటి మెడ్రాస్ నుంచి వచ్చారు. ఈ రోజు మన ఎక్స్పర్ట్ మెంటార్ కూడా. ప్రొఫెసర్, మన రాబోయే ఐడియా బాజులకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళు పిచ్చిలో దేని మీద దృష్టి పెట్టాలంటారు? నా ఉద్దేశం ప్రకారం మీరు మీ పట్ల ఎంతగా విశ్వాసంగా ఉన్నారని అందరికీ తెలియాలి. ఎందుకంటే అది అల్టిమేట్గా ప్రభావితం చూపిస్తుంది. థ్యాంక్ యూ ప్రొఫెసర్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ us. ప్లీజ్ జాయిన్ us. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, మనం ఫిట్నెస్ కోసం ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం కదా. టైటస్ మీరు కూడా చేస్తుంటారు కదా. 100%. అర్జున్ గురించి చెప్పాలంటే పికిల్ బాల్ ఆడుతుంటాడు. అలాగే చెప్పాలంటే తనకి ఫిట్నెస్ ఫ్రీక్ ఎక్కువ. కానీ మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం, చాలా మంది ఫిట్నెస్ జర్నీ స్టార్ట్ చేస్తారు, అలాగే కొత్త షూస్ కొంటారు, కొత్త డ్రెస్ కొంటారు, ఆ తర్వాత ఆ జర్నీ ఆగిపోతుంది. నా అభిప్రాయం ఏంటంటే ఫిట్నెస్ జర్నీలో ముందుకు వెళ్ళాలంటే వర్కౌట్ కన్నా ముఖ్యం మోటివేషన్ అని. సో ఈ విషయాన్నే జనానికి అందించడానికి వస్తున్నారు మన ఐడియా బాజ్. ఢిల్లీ నుంచి వస్తున్నారు నిఖిల్ చాపడా ఇంకా సిద్ధార్థ్ జైన్. నిఖిల్ ఇంకా సిద్ధార్థ్, మిమ్మల్ని మా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ. మీరు ఫిట్నెస్ గురించి మాట్లాడడానికి వచ్చారు. అలాగే మీరు మీ బైసెప్స్ నాకు చూపిస్తున్నారు. మీరు మీ పిచ్ విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారనిపిస్తోంది. సరే, కానివ్వండి. గుడ్ లక్. థ్యాంక్ యూ. హలో టైటన్స్. ప్రతి పని వెనక ఒక లక్ష్యం ఉంటుంది, అలాగే ఒక మంచి ప్రయత్నం కూడా ఉంటుంది. ఇక ఆ ప్రయత్నం వెనక మంచి ఫలితం ఉంటుంది. ఆ ఫలితాన్ని దక్కించుకోవడానికి ఎలాంటి శ్రమ అయినా మనం పడతాం. చిన్నప్పుడు మా పేరెంట్స్ దీని గురించి మాకు అర్థం కావడానికి ఏం చేసేవారో తెలుసా బాబు? 10th లో 90% తెచ్చుకోండి, మీకు ల్యాప్టాప్ ఇస్తామనేవారు. 12th లో 99% తెచ్చుకో, నీకు కార్ లేకపోతే ల్యాప్టాప్ ఇస్తా అంటారు. మాకు నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకో, మా ప్రాపర్టీ మొత్తం మీకు ఇస్తాము అనేవారు. అంటే రివార్డ్స్ ఉంటే పని చేయడానికి మోటివేషన్ ఉంటుంది అన్నట్టు. చూడండి టైటన్స్, మీ అందరికీ ఒక గొప్ప విషయం చూపించాలంటే మీరందరూ ఇన్వెస్ట్ కూడా చేయరనుకుంటా. ముందు నీ విషయం చెప్పు టైటన్స్. కోవిడ్ టైంలో ఇతను ఏమనేవాడంటే ఫిట్గా ఉండడం కోసం తనకు తానే రివార్డ్స్ ఇచ్చుకునేవాట. ఈ రోజు పుషప్స్ ఎక్కువ చేశానంటే ఒక ఐస్ క్రీమ్ తింటాను, రోజు 10,000 మెట్లు ఎక్కానంటే ఒక కొత్త షర్ట్ తీసుకుంటాను. చెయ్యక తప్పదు కదా టైటన్స్, మన బుర్ర అలా ఉంటుంది. ఒక మంచి వెల్నెస్ ని రివార్డుగా భావించము. మనకి ఇన్స్టెంట్ గా క్యాష్ బ్యాక్ గానీ రివార్డ్ గానీ దక్కపోతే మంచి ఫీల్ ఉండదు కదా. అలాగే మనిషిలోని ఈ స్వభావాన్ని అవకాశంగా తీసుకుని మేము లాంచ్ చేసాం ఎరీనో యాప్. చూడండి టైటన్స్, మీకు అరీనా యాప్ లో ఫిట్నెస్ బాడీతో పాటు మీకు దొరుకుతాయి 3 బెనిఫిట్స్. మొదటి బెనిఫిట్, రోజు వర్కౌట్ లేదా యోగా చేసి మీ గోల్స్ అచీవ్ అయ్యి అరీనా పాయింట్స్ని పొంది ఆ పాయింట్స్ని రివార్డ్లో కన్వర్ట్ చేయండి. ఇంకొక బెనిఫిట్, మీరు రోజు వర్కౌట్ చేస్తున్నారు, ఫిట్గా ఉంటున్నారు, అప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ వ్యక్తి వచ్చి మీ దగ్గర అంటాడు, సార్ మీరు డిస్కౌంట్ తప్పకుండా తీసుకోండి, కానీ పాలసీ మాత్రం నా దగ్గర తీసుకోవాలి. టైటన్స్, మోకాళ్ళ నొప్పులు, నడు నొప్పి, మెడ నొప్పి
ప్రతిసారి బాంబ్ రాసుకోవడం వల్ల తగ్గిపోదు. కొన్నిసార్లు మనం ఫిజియోథెరపీ కూడా చేయాల్సి వస్తుంది. ఇలాంటప్పుడే ఎరీనో మూడో బెనిఫిట్ కూడా ఉంటుంది. చూడండి టైటన్స్, అరినో ఏఐ పోస్టర్ స్కాన్ అలాగే ఫిజియో గైడెన్స్ వల్ల మనకు మనమే స్వయంగా బాగు చేసుకోవచ్చు. అలాగే ఇంట్లో కూర్చొని ట్రాఫిక్లో కూర్చోకుండా వెయిటింగ్ లైన్లో నుంచోకుండానే. దాని అర్థం వర్కౌట్ చేయడం, ఆరోగ్యాన్ని పొందడం, రివార్డ్ గెలుచుకోవడం, ప్రీమియం రక్షించడం. ఎరీనా యాప్ వల్ల ఇవన్నీ సాధ్యమవుతాయి. టైటన్స్, ఈ వ్యక్తి ముందుగా వర్కౌట్ చేయటానికి ఏమాత్రం ఇష్టపడేవాడు కాదు, కానీ ఇదే వ్యక్తి అరీనాలో వర్కౌట్ చేయమని ప్రోత్సహిస్తున్నాడు. చెప్పండి టైటన్స్, మీరు సిద్ధంగా ఉన్నారా? మా ఇన్సెంటివ్ని ఇన్సెంటివ్ వైజ్గా చేయడానికి మీరు స్కేల్ చేయాల్సింది ₹1,00,00,000, అది 4.5%తో. ప్రోడక్ట్ డెమో మేము ఇప్పుడు చూడొచ్చా? తప్పకుండా. ఇప్పుడు నేను చేయొచ్చా? తప్పకుండా చేయొచ్చు. ప్లీజ్, ఇంకా టైటన్స్ ఉన్నారు. అందరికి ఒక అవకాశం వస్తుంది. ఒకటేనా? ప్రస్తుతానికంతే, లెవెల్ పైకి వెళ్ళిన తర్వాత అప్పుడు చూదురు కానీ. ఇలా చూడండి, నా వరకు వచ్చేసరికి ఏమవుతుందో ఏమిటో. యోగా లేదా వర్కౌట్ మీరు ఏం ఈయన చేయాలనుకుంటున్నారు? అన్నిటికంటే డిఫికల్ట్ గా ఉండేదే చేస్తారు. టఫ్ అయిందాన్ని అదేంటో చెప్తారా? యు జస్ట్ కమ్ హియర్. మీరు కాస్త డయాగ్నల్ గా ఉండాలి. వేరే వేరే వర్కౌట్స్ కోసం పొజిషన్స్ కూడా మారుతాయి. ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఇప్పుడు కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత మీరు మొదలు పెట్టండి. మెల్లిగా మీ మోకాలు నడుముని క్రాస్ అయ్యేంత వరకు అవి కౌంట్లోకి రావు. అలాగే ఫాస్ట్ గా చేస్తుంటే మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఆయన మోకాలు పైకి వెళ్ళడం లేదు. వెళ్తున్నాయి బ్రో, చాలా పైకి వెళ్తున్నాయి. వెళ్తున్నాయని మీరు కౌంటింగ్ కూడా చేస్తున్నారు. అది స్ట్రిక్ట్ కోచ్ లాంటిది, అందుకే 5 ఖచ్చితంగా 5 చాలు 33 అయిపోయాయి. వెరీ గుడ్. ఒకసారి మీరు రివార్డ్ కంప్లీట్ చేస్తే ఇక్కడ మీకు ఒక రివార్డ్ కూడా ఉంటుంది. మీకు కాఫీ కూడా దక్కుతుంది. అన్నట్టు మీకు 261 పాయింట్స్, సో 26 రూపీస్. మినిమం 500 పాయింట్స్ తర్వాత మీరు 50 రూపీస్ వోచర్ తీసుకోవచ్చు. సో మీరు ఇక్కడ కానీ చూసారంటే యోగా ఉంది, ఏఐ రిలేటెడ్. సో వాటిని మేము యోగా వర్కౌట్స్ అంటాం. ఫిజియోథెరపీ వర్కౌట్స్ కూడా ఉన్నాయి. కానీ అన్నిటికంటే ఇంట్రెస్ట్ అయిన మావి ఏఐ పోస్టర్ స్కాన్. దీంతో మనం పూర్తిగా మన బాడీ సిమెట్రీస్, బాడీ యాంగిల్స్ ఒక ఫిజియోథెరపీ పర్స్పెక్టివ్లో మెషర్ చేయొచ్చు. అలాగే మీకు 95% అక్యురసీతో మెషర్మెంట్స్ వస్తాయి. ఆ రిపోర్ట్స్ని ఏ ఫిజియోథెరపిస్ట్ కైనా వెళ్ళి చూపించవచ్చు. వాళ్ళు మీకు వర్కౌట్ ప్లాన్ని సజెస్ట్ చేస్తారు. అదేవిధంగా ఆ ప్లాన్స్ అన్ని కూడా మీరు అరీనో యాప్లో ట్రాక్ కూడా చేసుకోవచ్చు. మేము ఒక ఫిట్నెస్ టెస్ట్ లాంచ్ చేసాం. వాటితో పాటు ఫిట్నెస్ టెస్ట్ చేసి వర్కౌట్ చేసి యోగా చేస్తే మీ BMI బేస్ ఏంటో తెలుస్తుంది. మీరు ఫిట్ గా ఉండాలంటే ఏం చేయాలో తెలుస్తుంది. అదేవిధంగా పోస్టర్ స్కాన్ బేస్ మీద మీ నెక్లో అలాగే ఇంకెక్కడైనా మిస్ అలైన్మెంట్ ఉంటే వాటిని మీరు బాగు చేయాలంటే ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలో అలాంటి వాటిని కూడా త్వరలో లాంచ్ చేస్తాం. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇక్కడికి వచ్చినందుకు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు మీ యాప్లో బయట మార్కెట్లో ఎన్నో రకాల యాప్స్ ఉన్నాయి కదా, వాటితో పోలిస్తే మీ యాప్లో డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు ఈ ప్రశ్నని నేను 2 భాగాలుగా చేస్తాను. మొదటిగా ప్రోడక్ట్ లో ఉన్న ప్రత్యేకత. బాగా ఫేమస్ అయిన వాళ్ళ యాప్ లో ఉన్నది ఏంటంటే వాళ్ళ దగ్గర మంచి కంటెంట్ ఉంటుంది, వీడియోలు ఉంటాయి, జిమ్ ఉంటుంది. వాటిని చూసి మీరు ఫిట్నెస్ చేసుకోవచ్చు, లైవ్ క్లాసెస్ అటెండ్ కావచ్చు. అన్నీ కాకపోవచ్చు, కానీ మార్కెట్ లో కొన్ని ఉన్నాయి కదా. వస్తాను. ఏఐ కంప్యూటర్ విషయానికి వస్తే ఒక లెవెల్ వరకు డిఫరెంట్ ఉంటుంది. ఓకే. మనం ఇప్పుడు మాట్లాడుకునేది ఏఐ ని పూర్తిగా ఉపయోగించుకోవడం. కొన్ని స్టార్ట్అప్స్ అడిషనల్ హార్డ్వేర్ పైన ఆధారపడి ఉంటాయి. అవి సెన్సార్స్ గాను, అందుకు మీరు కెమెరా డివైస్ ఎక్కువగా ఉండే వాటిని ఉపయోగించాలి. కానీ మా యాప్కి మాత్రం ఇవేవి అవసరం ఉండవు. ఒక స్మార్ట్ ఫోన్ తోటి సెల్ఫీ కెమెరాని యూజ్ చేసి మీరు ఏమి సాధించాలనుకున్నారో వీటి ద్వారా సాధించవచ్చు. మరొక డిఫరెన్స్. ఇక మూడో విషయానికి వస్తే కాంబినేషన్ కాస్త బిజినెస్ వైపుకి వస్తుంది. కాంబినేషన్ ఆఫ్ డిఫరెన్స్ యూస్ కేసెస్. ఇక్కడ మా ఫోకస్ అంతా అది కన్స్యూమర్ బేసింగ్ B2C మాత్రం కాదు. మా ఫోకస్ B2B, B2C. అది ఎలా ఉంటుందనేది 2 సెగ్మెంట్లుగా విభజించాం, ఇన్సూరెన్స్ అండ్ ఫిజియోథెరపీ. ముందుగా మేము స్టార్ట్ చేసినప్పుడే విషయం చెప్పాం. ఇన్సూరెన్స్లో మేము ఇన్సూరర్తో కొలాబరేట్ అవుతున్నాం. మా యాప్ని చాలా లైట్ వెయిట్ మేనర్లో ఇంటిగ్రేట్ చేస్తున్నాం. ఇన్సూరర్ యాప్తో పాటుగా వారు ఎందుకు యూజ్ చేస్తారంటే, ఈ రోజుల్లో ప్రతి ఇన్సూరర్ కస్టమర్ ఎప్పుడు హెల్తీగా ఉండాలనుకుంటారు. ఒక ఇన్సూరర్గా వాళ్ళు హెల్తీగా ఉన్నారని ఎలా తెలుస్తుంది? వాళ్ళ ఫిట్నెస్ని ట్రాక్ చేసినప్పుడే. ఈ రోజుల్లో స్టెప్స్ని ట్రాక్ చేయగలుగుతున్నారు, అంతకు మించి ఏమీ ట్రాక్ చేయలేరు. ఇక సెకండ్ పాయింట్, మీరు B2B విషయానికి వస్తే మీరు ఇన్సూరెన్స్ కంపెనీని ఎక్యూప్ చేస్తున్నారు, ట్రాక్ లేదా ఫిట్నెస్, రైట్? నా పాయింట్ ఏంటంటే, అట్ ది ఎండ్ ఆఫ్ ది డే కన్స్యూమర్ యూస్ చేస్తున్నారా? చేస్తారు. ఇంకా మరొకటి, దెన్ ఇందులో B2Bలో నాకు రివార్డ్ విషయానికి వస్తే సిగ్నిఫికెన్స్ అదే లేదు. విధంగా నాకు ఇంకొక ప్రశ్న ఉంది. అదే విధంగా క్యాక్ట్ అంటే ఏమిటో చెప్తారా? నేను ఒక్కొక్క విషయాన్ని పూర్తిగా వివరిస్తాను. మొదటి ప్రశ్న ఏంటంటే రివార్డ్ విషయం.
అవును. రివార్డ్ ఏంటంటే మా యాప్ లో రివార్డ్ ఉంది కదా, వాటికంటే ఇంకా బాగుంటుంది. B2B ఇన్సూరెన్స్ కేసుల్లో ప్రీమియం డిస్కౌంట్స్ ఇస్తాయి ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ రోజు డేట్ లో. అందువల్ల ఇన్సూరెన్స్ కంపెనీలన్నీ 5 నుంచి 10% డిస్కౌంట్స్ ఇస్తాయి. ఈ కేసులో మేము ఒక పెద్ద ఇన్సూరెన్స్ కంపెనీతో పాటుగా 10,000 crore మార్కెట్ క్యాపిటల్, ఇదొక లీడింగ్ ఇన్సూరెన్స్ కంపెనీ. మొదట్లో అది 5 to 10% మాత్రమే డిస్కౌంట్ ఇచ్చేది. మా ఫీచర్ ఇంటిగ్రేట్ అయ్యాక తక్కువలో తక్కువ 30% డిస్కౌంట్ ఇవ్వగలం. సార్ సారీ, మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఒకవేళ మాకు ఈ ఇన్సూరెన్స్ తో పాటుగా ఈ ప్రోడక్ట్ ని యూజ్ చేయాలి అంటే మేము ఈ యాప్ ద్వారా మీ ప్రోడక్ట్ ని యూజ్ చేయాలా, లేదంటే మీ యాప్ ద్వారానే నా ఇన్సూరెన్స్ ని టై చేసి నేను యూజ్ చేయగలుగుతాను? లేదు, మీరు వాళ్ళ యాప్ కూడా యూజ్ చేయొచ్చు. అలాగే వాళ్ళలో ఫిట్నెస్ ట్రాకింగ్ కోసం ఈ ఫీచర్ ఇంటిగ్రేట్ అవుతుంది. అలాగే ఆ యాప్ లోకి వెళ్ళి మా ఫీచర్ ను కూడా యూజ్ చేసుకోవచ్చు. అయితే ఇది వైట్ లేబులింగ్ అవుతుంది కదా? అవును, అవుతుంది. అవును. ఇన్సూరర్ యాప్ ద్వారా మీరు ఇంటిగ్రేషన్ ద్వారా ఎంత చేయగలిగారు? 7 వారాల్లో దాదాపు 16,000 మంది యూజర్స్ ఎన్నో సెషన్స్ చేయగలిగారు. మేము మా యాప్ ద్వారా ఇదంతా అది తప్పకుండా చేయగలుగుతాం. క్యాక్ట్ గురించి కూడా ఈ ప్రశ్నతో పాటు మీరు సమాధానం చెప్పగలరా? క్యాక్ట్ ఎంత ఉందంటారు? క్యాక్ ని మేము B2B తో పాటే క్యాల్కులేట్ చేస్తాం. ఓహో, ఎందుకంటే అలాగా? మేము ఇండివిజువల్ కన్స్యూమర్ ని రిక్వైర్ చేయడం లేదు, ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారానే వెళ్తున్నాం. ఇక సేల్స్ ఎఫర్ట్ విషయానికి వస్తే సేల్స్ సైకిల్ 2 to 3 lakhs మాక్సిమం లో ఒక ఇన్సూరెన్స్ క్లెయిమ్ ని అక్వైర్ చేస్తాం. మీరు మీ నెంబర్స్ చెప్పగలుగుతారా? మంత్లీ రన్ రేట్ ఎంత అని? ఈ డీల్ ని మేము సంవత్సరానికి 5.5 లక్షలు పర్ యానం ఉంది, 2 years కూడా ఉంది. ఓకే. మీరు అనేది 5.5 లక్షలు వైట్ లేబుల్ ద్వారా రెవెన్యూ, అంతే కదా? అవునండి. అరినోలో నేను ఆన్లైన్ లో సెర్చ్ చేస్తే 10,000 వరకు ఉంది ఇదే యాప్ లో. 10,000 ప్లస్ ఉంటుంది, 45,000-46,000 ఉంటుంది. ఇన్ అరీనో Arino. కన్స్యూమర్ Consumer ఫేసింగ్. using, అవునండి. వాటి ద్వారా మీకు అసలు ఏమొచ్చింది? వాటి ద్వారా రెవెన్యూ రావడం లేదు. మీకు బ్యాక్గ్రౌండ్ చూపిస్తాను. మేము ఈ జర్నీని 2021లో మొదలు పెట్టడం జరిగింది. 2023లో ఈ ప్రోడక్ట్ లాంచ్ అయింది. కాబట్టి మేము ఒక టెస్టింగ్ ఫేజ్ లాగా యూజ్ చేసాం. సబ్స్క్రిప్షన్ ప్రైస్ మాత్రం పెట్టాం, కానీ రెవెన్యూ హార్డ్లీ మేమేమీ సంపాదించలేదు, ఫోకస్ చేయలేదు కూడా. మీరు ఇప్పుడు ఈ కంపెనీ కోసం ఇప్పటి వరకు ఎంత ఖర్చు పెట్టారు? మేము టోటల్గా 1 crore పెట్టాం. సో ఎగ్జాక్ట్లీ ఇదే ఇష్యూ ఏంటంటే 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి B2C కన్స్యూమర్తో ఈ ప్రోడక్ట్ని మన దేశానికి తీసుకువెళ్ళలేము. మీరు B2B2C వరకు వెళ్ళాలి అంటే $1 మిలియన్ ఉంటే మాత్రమే మీరు అక్కడికి వెళ్ళగలుగుతారు. మీ లెక్క ప్రకారం మీ కరెంట్ వాల్యుయేషన్ ఎంత ఉంటుంది? మా కరెంట్ వాల్యుయేషన్ మేము క్యాలిక్యులేట్ చేస్తున్నాం. వాటి బేసిస్ ఏంటంటే 12 నెలల తర్వాత 40 to 50 lakhs ప్రతి నెల చేయగలుగుతాం, రెవెన్యూ వస్తుంది. దాన్ని ఏఆర్ మేము తీసామంటే 6 కోట్లు వస్తుంది. అది 3 years కి దాదాపుగా 20 crores కానీ అవుతుంది. ప్రస్తుతం 50,000 ఇంటూ 12 6 లక్షలు అవుతుంది. 6 లక్షల నుంచి 6 కోట్ల జర్నీలో మీ చెప్పులు అరిగిపోతాయి సార్. Yes, sir. కానీ నా ఉద్దేశ ప్రకారం మీరు 6 నుంచి 6 కోట్ల జర్నీని నాకు ఒక రోడ్ మ్యాప్ చూపించండి, ఎలా వస్తుంది? ఇక మొదటి విషయానికి వస్తే మేము మా తర్వాతి 12 నెలల ప్లాన్ B2B ఇన్సూరెన్స్ సెగ్మెంట్ మీద ఫోకస్ చేయడం. ఇందులో మాకు పైప్ లైన్ ఉంది. 8 నుంచి 10 ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి ఇండియాలో. 6 కోట్లు చేయడానికి 50,000. ఇప్పుడు B2B వరకే వచ్చారు, మరి B2B2C వరకు ఏం చేయాలి? B2B2C విషయానికి వద్దాం. ఇందులో ఫిజియోథెరపీ, కార్పొరేట్ సైడ్ కూడా ఉంటుంది. ఇప్పటికే మేము సంప్రదింపులు కూడా జరిపాం, డీల్ అయిపోయింది, ఫైనలైజేషన్ జరుగుతోంది. ఇంటికి ఫిజియోథెరపిస్ట్ ని పంపుతాం, అది కూడా పూర్తయింది. మేము పెద్ద హాస్పిటల్స్ తో అంటే అపోలో, మిడిల్ ఈస్ట్ లో కింగ్ ఫెజల్ హాస్పిటల్ ఉంది, సౌత్ అరేబియాలో UAEలో సేహా హాస్పిటల్, వాళ్ళతో కూడా మేము చర్చలు జరుపుతున్నాం. మీరు చెప్తున్న ఈ బిజినెస్ అప్రాక్సిమేట్లీ నెలకి ఎంత అవుతుంది? అలాగే 12 నెలకి ఎంత అవుతుంది? ఇది పర్ మంత్ దాదాపుగా 1-2 పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి. వాటిలో నెలకి 4 నుంచి 5 లక్షల రూపాయలు వస్తాయి. అది మిడిల్ ఈస్ట్ లో. ఇండియాలో అయితే 1 నుంచి 2 లక్షల రెవెన్యూ ఉంటుంది. మేము ఫిజియోథెరపీలో ఇలా 3-4 డీల్స్ చేసుకుంటే అవి 35 lakhs, వాటితో పాటు 10 to 12 lakhs యాడ్ అవుతుంది. ఇంకా మిగతాది కార్పొరేట్ ని మేము చిన్నగా భావిస్తున్నాం. వాటి విషయానికి వస్తే మేము 12 నెలల్లో మేము 3 నుంచి 4 లక్షలు వచ్చేలాగా ప్లాన్ చేసాం. ఇదే మేము అనుకుంటున్న 50 లక్షల పూర్తి ఎడిషన్. 12 నెలలకు మేము ఇదే ఊహిస్తున్నాం. అయితే ప్రతీక్, మీరు మార్కెట్ పల్స్ చెక్ చేస్తారా? అవును, సరిగ్గా గుర్తు చేసావు అర్చన. మీరు మీ ఓటింగ్ మీటర్స్ తీసుకోండి, ఎస్ ఆర్ నో బటన్స్ నొక్కి మీ దృష్టిలో ఈ ప్రోడక్ట్ కి మార్కెట్ డిమాండ్ ఎంత ఉందో చెప్పండి. మీ టైం స్టార్ట్ కాబోతోంది, కానివ్వండి. %68. 68% మందికి ఇది చాలా అవసరం అనిపిస్తోంది. 32% మందికి ఇది లేకపోయినా జీవితం హాయిగానే ఉంటుంది అనిపిస్తోంది. టైటన్స్ మిమ్మల్ని ఎన్నో ప్రశ్నలు అడిగారు. దాంతో మీకు ఒక ఐడియా వచ్చే ఉంటుంది, ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదు అనేది. మనం టైటన్స్ అనే అడుగుదాం. సరే టైటన్స్, మీకు ఇందులో ఏది బాగా నచ్చింది, అన్నిటికంటే బాగా నచ్చింది? ఇలా చూడండి, మీ జర్నీ విషయానికి వస్తే
మీ రివార్డ్స్తో మీరు కనెక్ట్ చేశారు కదా, అవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. యూజ్ కేసెస్లో B2B ఇంకా అవి మీ తప్పు కాదు, మీరు మీ బిజినెస్ని చేస్తున్నారు అంతే. అక్కడ నాకు అనిపించేది ఏంటంటే మీరు 10 ఇన్సూరెన్స్ని ఆపేయాలి అంతే. దానివల్ల మీ బిజినెస్కి లాస్ వస్తుంది. చాలా డిఫికల్ట్గా ఉంది. గోల్ లేకపోతే అసలు బిజినెసే ఉండదు. ఈ కారణం వల్లే దీనివల్లే నేను మీతో కలవదలుచుకోలేదు అంతే. ఓకే, ఇక నా విషయానికి వస్తే నేను మీతో నెక్స్ట్ టైం కలుస్తాను కొన్ని నెలల తర్వాత. ఈలోగా మీరు మీ బిజినెస్ ని కాస్త డెవలప్ చేసుకుంటారు కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పే విషయాలన్నీ నాకు ఉపయోగకరంగా కనపట్టలేదు. కానీ నేను మిమ్మల్ని నెక్స్ట్ రౌండ్ లో కలుసుకుంటాను. ఈరోజు నాకేమనిపిస్తుందంటే ప్రతి విషయాన్ని చెయ్యాలని ట్రై చేస్తున్నారు. నాకు అర్థమైంది, రెవెన్యూ తీసుకురావాలంటే ప్రెషర్ గా ఉంటుంది. కానీ నేను ఒక విషయాన్ని మాత్రం నేర్చుకున్నాను, కెరియర్ ఇంకా నా బిజినెస్ రంగంలో మీరు ఒక ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయండి అండ్ యూ విల్ సీ మ్యాజిక్. ఆ తర్వాత సెకండ్ ప్రాబ్లం తీసుకోండి, ఫస్ట్ ప్రాబ్లం కి రిలేటెడ్ గా ఉంటుంది కాబట్టి త్వరగా మీరు పరిష్కరిస్తారు. ఫస్ట్ మీరు కన్స్యూమర్ టెక్లో వ్యాపారం చేయాలి అంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ. అలాగే ఒక్కొక్క కస్టమర్ని తేవడం చాలా కష్టం, బట్ అసాధ్యం మాత్రం కాదు. మీరు B2Cగా ఉండండి, ఎందుకంటే అక్కడే గెలుపుంది. అందుకే నేను ఈరోజు మీతో చేతులు కలపడం లేదు, బట్ మీరు కన్స్యూమర్ మనసును గెలుచుకుంటే మేమంతా మీతో పాటే ఉంటాం సార్. సందేశ్ గారు, సో నేను ఈరోజు మీతో పాటు ఎందుకు కలవడం లేదు అంటే కారణం మీ మార్గం అది 50,000 నుంచి 50 lakh వరకు క్లియర్గా లేదు. అది మీ వైపు నుంచి నా వైపు నుంచి కూడా ఏమాత్రం మ్యాచ్ అవ్వడం లేదు. థ్యాంక్ యూ సందేశ్ గారు. ప్రొఫెసర్ రిచా గారు, మేము మిమ్మల్ని అడుగుతున్నాం, మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. అది నా ఉద్దేశం, టైటిన్స్ చెప్పిందంతా చాలా నీట్గా కవర్ చేశారు. ఐ థింక్ అదేంటంటే నాకు తెలిసి ఆ B2B అండ్ దెన్ ఫ్రమ్ B2B to B2C ఈస్ ఆల్సో గుడ్ ఆప్షన్, బికాస్ అక్కడ మీకు డేటా కనిపిస్తోంది. బట్ వీటన్నిటి మధ్యలో నేను చూస్తున్నాను ఇందులో నెగటివ్ ఆస్పెక్ట్స్ ఏంటి అన్నది. ఒకటి మిస్యూజ్, అలాగే డిస్ఇంటెన్సివ్ వైసింగ్ బై కార్పొరేట్స్, బై ఇన్సూరెన్స్ కంపెనీస్. ఆ ఆస్పెక్ట్ లో చూడడం కాస్త ముఖ్యం అనిపిస్తోంది. సో నిఖిల్ ఇంకా సిద్ధార్థ్, మేము ఏమనుకుంటున్నామంటే మా టైటన్స్ అలాగే మా ఎక్స్పర్ట్ మీతో మాట్లాడారు కదా, ఆ డిస్కషన్ని బట్టి మీకు ఏదో ఒక మార్గం దొరికే ఉంటుంది. అలాగే మేము కోరుకునేది ఏంటంటే మీరు అతి త్వరలోనే ఐడియా బాస్ వేదిక మీదకి మళ్ళీ రావాలి. అలాగే మీరు మీ కొత్త పిచ్తో వచ్చినప్పుడు మా టైటన్స్ మీతో చేతులు కలపాలి. అలాగే ఈరోజు మీరు ఇక్కడికి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.